పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో చైన్ స్నాచర్లు హల్చల్ చేశారు. తిలక్ నగర్ లో నడుచుకుంటూ వెళ్తున్న భూలక్ష్మి మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితురాల ఫిర్యాదుతో దొంగల కోసం 1 టౌన్ పోలీసులు గాలిస్తున్నారు. ఈరోజు ఉదయం 8:35 తిలక్ నగర్లోని పొడ్నాల భూలక్ష్మి తను ఇంటి పక్కనున్న మామిడి చెట్టుకు దగ్గరికి వెళ్ళి మామిడికాయలు ఏరుకొంచుండగా ఒక చైన్ స్నాచర్ సింగిల్ పర్సన్ ఆమె మెడలో ఉన్న స్నాచ్ను లాక్కెళ్ళడం జరిగింది. ఎమ్మటే మా ఏసీపీ గోదావరి ఖని సిఐ 1 టౌన్ ఇంద్రసేన రెడ్డి వీళ్ళు వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మా టెక్నికల్గా ఆల్ యాంగిల్స్ మేము పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. అలాగే మిగతా పిఎస్లకు కూడా అలర్ట్ చేసి అతి త్వరలో పట్టుకుంటాం. చైన్ స్నాచింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తంగా దొంగలు అంటే నడుచుకుంటూ వెళ్తున్న ఆ భూలక్ష్మి మెడలో దొంగలు బంగారాన్ని లాక్కెళ్లిన ఘటన ఆ స్థానిక కాలనీవాసులను భయాందోళనకు గురి చేస్తోంది. బయటికి వెళ్లిన దొంగ ఈ చైన్ స్నాచర్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంటి దగ్గరలో బయట నడుచుకుంటూ వెళ్తున్నా కూడా ఈ చైన్ స్నాచర్లకు పాల్పడుతున్నారు. మొత్తంగా ముందే ఈ దొంగలు ఏ కాలనీలో ఏ మహిళ మెడలో ఎంత బంగారం ఉంది అనేది రెక్కి నిర్వహిస్తున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. స్వయంగా అంటే ఈ దొంగల విజువల్స్ చైన్ స్నాచింగ్ చేస్తుండగా సీసీటీవీలో అయితే దృశ్యాలు నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. సో గోదావరి ఖనిలో ఎక్కువగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా పర్యటిస్తూ వేరే బైక్ నెంబర్ల మీద వచ్చి ఈ చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దొంగల పట్ల బయటకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పెద్దపల్లి పోలీసులు అయితే చెప్తున్నారు. లక్ష్మీ దుర్గా. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. Thank you.